జై సేవాలాల్. నా పేరు వర్త్యావత్ మీడియా నాయక్. నేను నవాపేట మండలం సేవాలాల్ జయంతి ఉత్సవ కమిటీ కోశాధికారిని. అలాగే కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ కాంగ్రెస్ జిల్లా వైస్ చైర్మన్ని. నిన్న జరిగినటువంటి సేవాలాల్ రేపు జరగబోయే ఫిబ్రవరి 15వ తారీఖు జరగబోయే ఉత్సవ కమిటీ కోసం దాని గురించి చర్చించడానికై నిన్న సమావేశం ఏర్పాటు చేసినాము. ఆ సమావేశంలో దాదాపుగా 50-60 మంది వరకు పాల్గొనడం జరిగింది. దాంట్లో సగానికి పైన మంది కమిటీని మారవాలని చెప్పి అనుకున్నాము. అదే విషయమై బీఆర్ఎస్ నాయకులు పాత కమిటీనే కంటిన్యూ చేయాలి, కమిటీ మారవద్దని చెప్పి వాళ్ళు ఇది చేస్తుంటే, కాదు ఇప్పుడు కొత్త కమిటీ ఏర్పాటు చేయాలి, గతంలో వాళ్ళకి చాలాసార్లు ఇది చేసినాము, వేరే వాళ్ళకు కొత్త వాళ్ళకు కూడా ఇది చేయాలి, కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి మారవాలని చెప్పి మేము కోరడం జరిగింది. అయినా కూడా వాళ్ళు అహంకారంతో అదే మాకు అధికారం ఉందనే అహంభావంతో మా కమిటీనే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని చెప్పి ప్రెస్ మీట్ చేసి పత్రికా సమావేశం ఇచ్చేసి వాళ్ళు నిన్నే ఇది చేసుకోవడం జరిగింది. కానీ అటువంటి దాన్ని ఎవరు పరిగణనకు తీసుకోవద్దని చెప్పి మా ఉత్సవ కమిటీ తరఫున అదే కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మా గిరిజన సోదరులందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు గిరిజన భవనంలో సత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి కొరకు మేము దాదాపుగా నిన్న అన్ని గిరిజన నాయకులు ఈ గిరిజన భవనంలో కూర్చోవడం జరిగింది. ఈ గిరిజన భవనంలో అన్ని కులాల వాళ్ళు అందరం ఒకటే ఏకతాటిగా మాట్లాడుకొని గిరిజన కమిటీని పాత కమిటీని రద్దు చేస్తూ కొత్త కమిటీ నిర్ణయించుకోవడానికి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి ఆ బీఆర్ఎస్ నాయకులు ఏమనుకున్నారంటే, ఇది మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఇంకా ఆ ప్రభుత్వం అహంకారంతోనే వాళ్ళు మా ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఇంకా పాత కమిటీనే కంటిన్యూస్ చేస్తామని చెప్పేసి వాళ్ళ ఇష్టానుసారంగా పత్రికా విలేకరులకు ఇవ్వడం జరిగింది. దానికి మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే దాదాపుగా వాళ్ళకు 3 సార్లు అవకాశం ఇవ్వడం జరిగింది. అందుకనే మాకు కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే నేను సేవాలాల్ ఉత్సవ కమిటీలో ప్రధాన కార్యదర్శిగా నేనున్నా. ఆ ప్రధాన కార్యదర్శి అనేది ఆ అహంభావం లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు కమిటీ చేసుకోవడం జరిగింది. కాబట్టి మీ కమిటీని మేము ఖచ్చితంగా పరిగణనలో తీసుకోము. కాబట్టి కొత్త కమిటీని ఖచ్చితంగా ఎన్నుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు. గిరిజన భవన్లో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో మా సంత్ సేవాలాల్ మహారాజ్ ఉత్సవ కమిటీ యాక్చువల్గా సంవత్సరానికి ఒకసారి కానీ 2 సంవత్సరాలకు ఒకసారి కానీ మార్చాలి. కానీ గత ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ నాయకులే పరిపాలన సాగిస్తూ ఉన్నారు, అరాచకం సృష్టిస్తూ ఉన్నారు. కాబట్టి 10 ఏళ్ల నుంచి మా గిరిజన నాయకులు ఎక్కడో మారుమూల కూర్చొని వాళ్ళు ఉత్సవ కమిటీలో పాల్గొంటూ ఉంటే మా గిరిజన నాయకులు ఎక్కడో మూరాల కూర్చొని వాళ్ళు ఈ సమావేశాన్ని చూసి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. అయినా సరే 10 ఏళ్ల నుంచి అరాచకాలు సృష్టించారు. ఇప్పుడు వాళ్ళను తరిమేసిన, వాళ్ళను వెళ్ళగొట్టిన ప్రజలు ఒక తీర్పు ఇచ్చిన మళ్ళీ మాదే రాజ్యం అనుకుంటూ ఇప్పుడు ఈ ప్రభుత్వం మారినా కూడా కాంగ్రెస్ నాయకులను మళ్ళీ మేమే రాజ్యం వెళ్తున్నామని చెప్పి మేమే మాదే నడుస్తుందని చెప్పి ముందుకొచ్చి మా గిరిజన నాయకులను ఎక్కడైతే అనగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ టీఆర్ఎస్ నాయకులు. నిన్న ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో గిరిజన కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పి గిరిజన నాయకులను అందరినీ పిలిపించి మేము పాత కమిటీనే కొనసాగిస్తాము, కొత్త కమిటీని ఎందుకయ్యా మీరు ఈ పాత కమిటీనే చేస్తారని ప్రశ్నిస్తే మా ఎంపీ ఉన్నాడు, మాకు అధికారం లేదా అని చెప్పి బెదిరియడం జరుగుతుంది. మా గిరిజన నాయకులను ప్రశ్నించేవాడు లేడు అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ అరాచకాలు సృష్టిస్తున్నారు. కాబట్టి మేము ఈ విషయాన్ని ఖండిస్తున్నాము, చాలా ఖండిస్తున్నాము. కాబట్టి పాత కమిటీని నిన్న ఏర్పాటు చేసింది వాళ్ళ సమావేశంలో ఏం జరిగిందంటే, వాళ్ళు మేము ఈ కమిటీని కొనసాగిస్తామని చెప్తే అది మా నాయకులు ఒప్పుకోవడం లేదు. ఒప్పుకోకుండా మేము దాన్ని ఖండించి మేము కొత్త కమిటీ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము. అదే విధంగా ఈ టీఆర్ఎస్ కమిటీ అది ఉత్సవ కమిటీ కాదు, ఇది టీఆర్ఎస్ కమిటీ అని నేను
ముఖ్యంగా నేను దీన్ని ఖండిస్తున్నాను. ఇది ఉత్సవ కమిటీ మాత్రం కాదు, నిన్న ఏర్పాటు చెప్పి పత్రిక ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. అందుకు దీన్ని మేము ఖండిస్తున్నాము. కొత్త కమిటీకి మేము సమయం తీసుకొని, మా గిరిజన నాయకులు, మా సోదరులందరూ కలిసి ఒక సమయం తీసుకొని మేము కొత్త కమిటీని ఏర్పాటు చేయుటకు మేము సమయం తీసుకొని మేము ఏర్పాటు చేసి మేము ఈ కమిటీని కొనసాగిస్తామని, కొత్త కమిటీనే కొనసాగిస్తామని చెప్పి ఉత్సవ కమిటీలో మేము పాల్గొని మా కాంగ్రెస్ నాయకులు, నేను మొన్ననే నాకు ఒక పదవి వచ్చింది. ఆ పదవి ఏంటంటే జిల్లా ఎస్టీ సెల్ కన్వీనర్గా నాకు ఒక పదవి రావడం కూడా జరిగింది. ఆ దాంట్లో కూడా మమ్మల్ని ఇన్వైట్ చేయకుండా ఈ టీఆర్ఎస్ నాయకులు అరాచకాలు సృష్టిస్తున్నారు. కాబట్టి మేము దీన్ని ఖండిస్తున్నాము. అవకాశం ఇచ్చినందుకు మా పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై సేవాలాల్. నా పేరు గోపీచంద్, మంగన్న తుక్కేతండ. కొత్తగా కమిటీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఏర్పాటు చేయడానికి నిన్నటి సమావేశంలో ఒకరొకరు ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్లు. రాజకీయం చేయకుండా అందరినీ కలుపుకొని నడిచే విధానంగా మాట్లాడుతుంటే, మేము అది కాదు, మేమే ఉండాలి, మాకే కావాలి, మాకే ఈ సీటు మాకు తొలగిస్తే మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు దొరకరేమో, మేమే చేస్తాము, మేమే రాజకీయం చేస్తాము అనేటట్లుగా మాట్లాడి, ఇవాళ మేము కొత్తగా అందరినీ కలుపుకొని గిరిజన నాయకులు అందరినీ పిలిపించి ప్రజాపాలన చేసేటట్లుగా మా ఉద్దేశంతో మేము అందరినీ కలుపుకొని పోయేటట్లు, మా ఇష్టానుసారంగా కాదు, అందరినీ కలుపుకొని పోవాలి. ప్రతి ఒక్కరు, ఎవరైనా సరే, నీవైనా సరే, నేనైనా సరే, ఎవరైనా కానీ పెద్దలను చిన్నలను అంచివేసి కింద తొక్కేసి మేమే ముందుకు వెళ్ళాలి అంటానంటే అది కరెక్ట్ కాదు. మేమే అంటానే ఎప్పుడూ అనకూడదు. అది ఎప్పుడు నడవాలో అప్పుడే నడిపించుకోవాలి. ప్రతిసారి మేమే అంటానంటే కాదు, అది నచ్చదు ఎవరికి. అందుకొరకని ఎవ్రీ 2 yearsకి పెద్ద మనిషిని తొలగించాలంట అని చెప్పినాం ప్రెసిడెంట్ని. ఇప్పుడేమో 3 సంవత్సరాలు ఉన్నా కానీ మళ్ళీ మేమే ఉంటామని దౌర్జన్యంగా ముందుకు వస్తున్నారు. అది కరెక్ట్ కాదని ఈ సమావేశానికి నాకు టైం ఇచ్చిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ